మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మందుల సామెలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు సంబంధించిన అంశంపై మనతో మాట్లాడడానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురావు గారిని ఒకసారి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీనికి ముగింపు పలకబోతున్నా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మందుల సామెలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ మీద మాట్లాడారా సార్ వాళ్ళతో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడలేదు. కానీ ఈరోజు మందుల సామెల్ గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిలు గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎము డిప్యూటీ సీఎం లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. తుంగతుర్తికి సంబంధించిన సమస్య గాంధీ భవన్ మెట్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేశారు. ఆ ధర్నాకు సంబంధించి పాత కాంగ్రెస్ నేత అదే సర్దుమని లేదు, ఇంకా మీరు దానికి అబ్జర్వర్ కూడా నియమించారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మందుల సామెలు ఆ విధంగా మాట్లాడడం అనేది మరొకసారి అలజడి రేపింది. పాత ఏమన్నా ఉన్నాయా వాళ్ళ ఇద్దరి మధ్య? అలజడి లేపినందుకే మాట్లాడాం. అలజడి లేకపోతే ఎందుకు మందుల సామెల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సరే సార్, ఇద్దరిని మళ్ళొకసారి గాంధీ భవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్ట్కు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. ఈరోజు మందుల సామెల్ గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిల గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎము డిప్యూటీ సీఎం లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. అలజడి లేకపోతే ఎందుకు మందుల సేవల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సరే సార్, ఇద్దరిని మళ్ళొకసారి గాంధీ భవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్ట్కు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. ఈరోజు మందుల సామెల్ గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిల గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎము డిప్యూటీ సీఎం లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. తుంగతుర్తికి సంబంధించిన సమస్య గాంధీ భవన్ మెట్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేశారు. ఆ ధర్నాకు సంబంధించి పాత కాంగ్రెస్ నేత అదే సర్దుమని లేదు, ఇంకా మీరు దానికి అబ్జర్వర్ కూడా నియమించారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మందుల సామెలు ఆ విధంగా మాట్లాడడం అనేది మరొకసారి అలజడి రేపింది. పాత ఏమన్నా ఉన్నాయా వాళ్ళ ఇద్దరి మధ్య? అలజడి లేపినందుకే మాట్లాడాం. అలజడి లేకపోతే ఎందుకు మందుల సేవల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సరే సార్, ఇద్దరిని మళ్ళొకసారి గాంధీ భవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్ట్కు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. ఈరోజు మందుల సామెల్ గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో
అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిలు గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎం, డిప్యూటీ సీఎం లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది, ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. అలజడి లేకపోతే ఎందుకు మందుల సేవల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సార్ ఇద్దరిని మళ్ళొకసారి గాంధీభవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్టుకు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. ఈరోజు మందుల స్వామి గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిలు గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎం, డిప్యూటీ సీఎం లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది, ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. తుంగతుర్తికి సంబంధించిన సమస్య గాంధీభవన్ మెట్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేశారు. ఆ ధర్నాకు సంబంధించి పాత కాంగ్రెస్ నేత అదే సబ్దుమని లేదు, ఇంకా మీరు దానికి అబ్జర్వర్ కూడా నియమించారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మందుల స్వామిలు ఆ విధంగా మాట్లాడడం అనేది మరొకసారి అలజడి రేపింది. పాత ఏమన్నా ఉన్నాయా వాళ్ళ ఇద్దరు మధ్య? అలజడి లేపినందుకే మాట్లాడాం. అలజడి లేకపోతే ఎందుకు మందుల సేవల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సార్ ఇద్దరిని మళ్ళొకసారి గాంధీభవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్టుకు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. ఈరోజు మందుల స్వామి గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిలు గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎం, డిప్యూటీ సీఎం లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది, ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. అలజడి లేకపోతే ఎందుకు మందుల సేవల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సార్ ఇద్దరిని మళ్ళొకసారి గాంధీభవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. ఆ రిపోర్టుకు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. అది రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే చెప్తారా సార్? అది నా దృష్టికి వచ్చినప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు మందుల సామెలకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వచ్చాడు. ఎక్కడ కూడా టీవీల ముందు అక్కడ మాట్లాడొద్దని చెప్తుంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో సైతం తన దృష్టికి వస్తే చెప్తాం, ఎక్కడ టీవీలలో మాట్లాడకూడదు, అది టీ కప్పులో తుఫాన్ తప్ప ఇది పెద్ద సమస్య కాదు అంటూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురావి అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న
అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.